హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక సాంగ్ని క్రియేట్ చేయడం, అది జస్ట్ ఒక 10-15 సెకండ్స్లో సాంగ్ని క్రియేట్ చేయడం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సాంగ్ని క్రియేట్ చేయాలంటే దానికి మ్యూజిక్ కావాలి, లిరిక్స్ రాయాలి, మళ్ళీ సింగర్ కావాలి, మళ్ళీ దాంట్లో ఎడిటింగు, కంపోజింగు, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అవన్నీ ఏం లేకుండా జస్ట్ 30 సెకండ్స్ లోపల సాంగ్ క్రియేట్ అయిపోతుంది. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, తర్వాత వాడుకోవచ్చు, వినుకోవచ్చు. ఇట్లా ఒక సాంగ్ని 30 సెకండ్స్లో మనం క్రియేట్ చేయడానికి ఏఐ యాప్స్ వచ్చినాయి. దాంట్లో మనం ఎట్లా ఒక సాంగ్ని క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దీంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. మైనస్లు ఏంటంటే ఆ సాంగ్ మనం ఎన్ని విధాలుగా వేరియేషన్స్ ఇచ్చినా కానీ, అంటే మెలోడీ, పాపు అట్లా ఉంటాయి కదా, అట్లా ఎన్ని విధాలుగా వేరియేషన్స్ ఇచ్చినా కానీ అది క్రియేట్ చేసేది మాత్రం 2-3 టైప్స్ని క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్ సింక్లో వస్తాయి. అదే బయట మనం బయట ఓన్గా మనుషులు క్రియేట్ చేసింది అయితేనేమో అది చాలా మనకి ఏ వేరియేషన్ కావాలంటే ఆ వేరియేషన్లో వస్తుంది కదా. కానీ ఇవి ఏఐ నుండి క్రియేట్ చేసిన సాంగ్స్ మాత్రం అట్లా రావు. ఓన్లీ 2-3 వేరియేషన్స్లోనే వస్తాయి. ఆ సాంగ్ని ఇట్టే ఫస్ట్ టైం విన్నోళ్ళు గుర్తుపట్టకపోవచ్చు, 1-2 సాంగ్ విన్నారంటే తర్వాత ఆటోమేటిక్గా గుర్తుపడతారు. అంత ఒకటే పద్ధతిలో ఉంటాయి. మనం ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి ఆ సాంగ్ని అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. నిన్న సూపర్ హిట్ అయిన సాంగ్స్ ఉంటాయి కదా, దాంట్లో తీసుకొని దాంట్లో ద్వారానే మనం కొంచెం శాంపిల్గా చూపిద్దాము. ఆ సాంగ్స్ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ఏఐ సాంగ్స్ క్రియేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనం దీంట్లో సునో తీసుకుందాము. సునో అని కొడితే మనకి ఇట్లా సునో ఏఐ అనే suno.com వస్తుంది. దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సైన్ ఇన్ కావాలి. జీమెయిల్ తోటి కానీ, మొబైల్ తోటి కానీ, దేనితోటైనా సైన్ ఇన్ కావచ్చు. సైన్ ఇన్ అయినాక మనకి ఇక్కడ క్రియేట్ అని కనబడుతుంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇట్లా బాక్స్ వస్తుంది. దాంట్లో 200 అని కనబడుతుంది కింద, అంటే 200 లెటర్స్. మనం దానికి సాంగ్స్ లిరిక్స్ కోసం అని చెప్పి ఇప్పుడు మనం ఒరిజినల్ సాంగ్ తీసుకుంటాం కాబట్టి మళ్ళీ వేరే పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ తండెల్ గాలిలో దీపంలో అనే సాంగ్ అని ఇట్లా గాలిలో అని కొట్టగానే మనకు ఆ లిరిక్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ లిరిక్స్ వచ్చేసింది. తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ బుజ్జితల్లి సాంగ్ని ఆ లిరిక్స్ని ఓపెన్ చేసినాము. ఇట్లా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లిరిక్స్ కనబడుతున్నాయి. బుజ్జితల్లి సాంగ్ లిరిక్స్ అని, గాలిలో ఊగిస్తలాడే అని. దాన్ని మనం కాపీ చేసుకోవాలి లిరిక్స్ని. మనకు కావాల్సింది 200 లెటర్స్ కాబట్టి సరిపోయినంత మనకు అందాజ పడితే 200 లెటర్స్ని ఇట్లా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనం ఆ సునో పేజ్కి వెళ్ళాలి. పేజ్కి పోయి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. మనకి ఇక్కడ 200 తీసుకుంటుంది, ఎందుకంటే 200 లెటర్సే కాబట్టి. కింద క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది కొంచెం సేపు బఫర్ అవుతుంది. బఫర్ అయ్యి మనకి ఇక్కడ ఇట్లా బుజ్జితల్లి సాంగ్ అని వచ్చేసింది. ఒకటి 2 మినిట్స్ చేంజ్ ఉంది, ఒకటి 3 మినిట్స్ చేంజ్ ఉంది. ఇప్పుడు మనం ఆ సాంగ్ ఇందాము. ప్రతి సాంగ్ కొన్ని శాంపుల్గా ఇందాము, మొత్తం వద్దు. తల్లి నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకమే, నువ్వే నా సర్వసం. బుజ్జు తల్లి నా గుండెలో ప్రతి నిమిషాన్ని నీ ప్రేమని చూస్తున్నా. నువ్వు నీ ధారాలిచ్చిన వేలే, నీ నవ్వుతో. ఇప్పుడు ఇంకో వెర్షన్ ఇందాము. బుజ్జు తల్లి నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకమే, నువ్వే నా సర్వాసం. బుజ్జు తల్లి నా గుండెలో ప్రతి నిమిషానే నీ ప్రేమను చూస్తున్నా. నువ్వు నీ ధారా లచ్చిన వేళ, నీ నవ్వుతో వద్దుకున్న వేళ. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదావరి గట్టు మీద ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లిరిక్స్ని కాపీ చేసుకొని ఆ సాంగ్ను కూడా ఇందులో మనం పేస్ట్ చేసి సాంగ్ క్రియేట్ చేద్దాము. మనం ఒక్కసారి అందులో క్రియేట్ చేసినామంటే అది 2 విధాలుగా మనకు 2 వెర్షన్లో సాంగ్స్ని మనకి ఇస్తుంది. ఆ 2 కొంచెం సిమిలర్గా ఉంటాయి, కానీ 2 వేరియేషన్స్లో మనకు సాంగ్ ఇస్తుంది. దీన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం మనము. ఇది మొత్తం అసలు లేదు, కింద ఇమేజ్ ఉన్నందుకు నేను 2 టైమ్స్ కాపీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ కొంచెం కాపీ చేసిన,
మళ్ళీ కిందికి వస్తే ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆడ వరకే కాపీ చేసి మళ్ళీ మనం సున్నో పేజీలో మళ్ళీ పేస్ట్ చేద్దాము. ఫస్ట్ మనం కాపీ చేసింది ఇక్కడ 66 లెటర్సే వచ్చింది. దానికన్నా మళ్ళీ మనం కింద ఇంకిత తీసుకుందాము. దీంట్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను నేను, మీరు అది క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇట్లా మిగతాది కాపీ చేసిన కదా, కాపీ చేసినాక మళ్ళీ దాంట్లో నెక్స్ట్ ఫార్వర్డ్గా మనం దాంట్లో పేస్ట్ చేద్దాము. పేస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా కిందికని, స్క్రోల్ కిందికని పేస్ట్ చేసి 189 వచ్చింది. నేను కింది లైన్ తీసేసి దాంట్లో మనకు సాంగ్ మెలోడీలో కావాలి అంటని చెప్పి మనం టైప్ చేయాలి. దీంట్లో మనకు ఇక్కడ నేను మెలోడీ వెర్షన్ అంటని చెప్పి ఇక్కడ టైప్ చేస్తున్నా. ఎందుకంటే ఇట్లా మనం వెర్షన్ ఇస్తే కూడా అట్లా మనం వెర్షన్ ఇచ్చినా అది సేమ్ ఇస్తుంది, కొంచెం డిఫరెన్స్ ఇస్తుంది, ఎక్కువ ఇయ్యదు. అందుకని మనకు తెలవడానికి చూపించడానికి అని చెప్పి నేను మెలోడీ వెర్షన్ అంటని ఇస్తున్నా. ఇట్లా తర్వాత ఇట్లా బఫర్ అవుతుంది, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ బఫర్ అవుతుంది. బఫర్ అయినాక మనకు ఇట్లా వచ్చిందంటే మనకు సాంగ్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా ప్లే అవుతుంటుంది. ఫస్ట్ నేను సెకండ్ది ప్లే చేస్తున్నా. ఈ గోదావరి గట్టు మీద ఉంది కదా రామశిల్క, అది ఫస్ట్ సెకండ్ది ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనకు అది ఇచ్చిన సెకండ్ వర్షన్ని ప్లే చేద్దాం మనము. ఫస్ట్ ఇచ్చింది కదా అది సెకండ్ వర్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లే కొడితే మనకు సాంగ్ ప్లే అయిపోతుంది. నాకు వెంటాడు ఇది చిరతోలుగానే కలిసెక్కు పెట్టపన్నే ఒక్కదానే. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం చాలా ఈజీగా సాంగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకటి లిరిక్స్ ఇస్తే అది 2 వేరియంట్స్లో మనకు సాంగ్స్ ఇస్తుంది. ఇట్లా 2 వేరియంట్స్ మనకు డిఫరెన్స్గా కనిపిస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరి మంచి అప్డేట్స్ వస్తాయి, న్యూస్ అప్డేట్స్ వస్తాయి, క్రైమ్స్ కానీ అప్డేట్స్ కానీ ఇమ్మీడియట్గా మన ఛానల్లో వస్తాయి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.